క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలన, రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశంపై ఎన్డీఏ పక్ష నేతలు చర్చించారు. అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రభుత్వం సాధించిన విజయాలను గ్రామాన ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని అభిప్రాయపడ్డారు. 3 ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనపై ఎన్డీఏ తరపున చేపట్టే ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. 9వ తేదీన తిరుపతి, 12వ తేదీన అమరావతి, 15వ తేదీన విశాఖలో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతిలో సంక్షేమం, అమరావతిలో సుపరిపాలన, విశాఖలో అభివృద్ధి అంశాలపై కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 3 పార్టీల అగ్రనేతల సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరిగింది. ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు గాను 1 జనసేనకు, 3 టీడీపీకి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 3 పార్టీల నేతల ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం జరిగింది. రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో ఎన్డీఏ పక్ష నేతలతో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతో పాటు మిగతా రోజులు ఏదైతే 13వ తారీఖున, 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ఆ స్కెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాం. మీకు ఈరోజు ఈవినింగ్ కానీ, లేట్ నైట్ కానీ, లేకపోతే రేపు మార్నింగ్ కానీ పూర్తిగా ఈ స్కెడ్యూల్ అంతా రిలీజ్ చేస్తాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఇది ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దాని మీద ఎక్కువగా చర్చించుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్య చర్చ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఓట్ల కార్యక్రమం ఉందో దాని మీద కూడా డిస్కషన్ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి కూడా స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ జరబోయే ఈ కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు, 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో ఏదైతే సంక్షేమం ఉందో సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని, అలాగే 14వ తారీఖు 12వ తారీఖు అమరావతిలో ఏదైతే 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని, అలాగే 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా
పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ వచ్చింది. పర్యావరణ పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి అశోక్ నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ సైకిల్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత బెంజ్ సర్కిల్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల ఎదురైన ఇబ్బందులను గుర్తు చేశారు. గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. యోగా, మొక్కలు నాటడం, కాలుష్య నియంత్రణ వంటి చర్యలను అలవాటు చేసుకోవాలని కోరారు. విజయవాడలో పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. తాము కూడా 10 రోజులుగా సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకున్నామని తెలిపారు. సైక్లింగ్ వల్ల ఏకాగ్రత, ఆలోచన శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఆర్గానిక్ ఆహారం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని సూచించారు. హస్తకళల ఉత్పత్తులను వినియోగించి కళాకారులకు మద్దతు ఇవ్వాలని సూచించారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు మన గాలి, నీరు, మన భోజనం అన్నీ కలుషితమైపోతున్న సమయంలో మరి ప్రజలు బాగుండాలి, భావితరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని, కాలుష్యాన్ని తగ్గించే విధంగా మరి ఈరోజు చాలా పొల్యూషన్ అయిపోవడం వల్ల కూడా మరి ఇందాకే మరి ఎమ్మెల్యే గారు చెప్పారు, దీనివల్ల ఈరోజు ఎక్కువగా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం అందరం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ప్రపంచ యోగా డే కూడా చేయడం జరిగింది. ఒక పక్క యోగా చేయాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, ప్రతి ఒక్కరూ మరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్లో వెళ్ళండి, లేకపోతే ఎలక్ట్రానిక్ బైక్ వాడండి, లేకపోతే కారు వాడండి, అత్యవసరమైతే తప్ప మరి ఇంధనం వాడొద్దండి, ఈ పొల్యూషన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఈరోజు మరి ఈస్ట్ విజయవాడ మరి ఈరోజు స్థానిక సభ్యులు, సీనియర్ నాయకుల గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడికక్కడ అవగాహన చేసుకుంటూ ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఎమ్మెల్యే గారు, నేను మరి ఈరోజు ఎక్కడ ఆగినా కూడా ఈరోజు ఆల్మోస్ట్ స్కూటర్ల కన్నా సైకిళ్ళే ఎక్కువగా కనపడుతున్నాయి. వాకింగ్ కనపడుతుంది, సైకిళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఇదే విధంగా మనం అందరం కంటిన్యూ చేయాలి. అవసరం అన్న చోట తప్ప మనం 4 వీలర్గా వాడాలి. ఎమర్జెన్సీ లేనప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మేము 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారిని గెస్ట్ చేసాం. ఆయన విజన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అందరూ సైకిల్ తొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరే ప్రజలకు స్ఫూర్తి కావాలని ఖచ్చితంగా ఆదేశిస్తారనుకున్నాం. ఆదేశించారు. మేము కూడా 10 డేస్ నుంచి సైకిల్ తొక్కే ప్రాక్టీస్ చేసాం. మంచిగా బాడీలో కూడా ఆలోచన శక్తి కూడా పెరిగింది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత రోజు రోజుకి కూడా ప్రకృతి నుంచి మన సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ప్రకృతి నుంచి వచ్చే సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాలేదు కాబట్టి రేపటి సంగతి మనకెందుకు అనుకుంటే ఒకేసారి ప్రపంచాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే విధంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా పొల్యూషన్ ద్వారా ఏ ఇంట్లో చూసినా క్యాన్సర్ పేషెంట్. ఒక 40-50 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటే తెలియని రోజులు, ఎక్కడో వస్తే 1,00,000 మందిలో ఒకళ్ళకి. కానీ వాళ్ళ ప్రతి 10 మందిలో 2-3 క్యాన్సర్ ఉందంటే కేవలం పర్యావరణాన్ని మనం అశ్రద్ధ చేయటం వలన, పర్యావరణాన్ని
దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించకపోవటం వల్ల మనం ఎప్పుడో అశోకుడు చెట్టులు నాటినని ఈరోజు కూడా చదువుకుంటున్నాం. కానీ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా చెట్టులు నాటండి అని చెప్పిన వ్యక్తి గర్వంగా చెబుతా ఉన్నాం. ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి, ఆనాడు 95 సంవత్సరాలు అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటండి అని చెప్పి ఊరూరా తిరిగి చైతన్యపరిచిన సంగతి మనందరికీ తెలుసు. అలా మొక్కలు నాటుకోవడం, వీలైనంతకి పొల్యూషన్ దూరంగా ఉండటం. ఈ రోజున సైకిల్ యాత్ర దానివలన సైకిల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యానే కాకుండా ఇతరులు కూడా పొల్యూషన్ ఏమీ లేకుండా ఇతరులు కూడా కాపాడే అవకాశాలు. దీని యొక్క ఉనికిని గుర్తుంచుకొని పర్యావరణ యొక్క ఉనికి అవసరం. పర్యావరణం లేకపోతే ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేయగల శక్తి ప్రకృతికి ఉంది. అలాంటి ప్రకృతిని గౌరవించాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడికక్కడ సైకిళ్ల మీద తిరుగుతూ ప్రజల్ని చైతన్యపరచమని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా నాయకురాలు మంత్రివర్యులు సబితమ్మ గారు ఈ రోజున మాతో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ పడకుండా పోరాడిన వంగవీటి మోహన్ రంగా జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. రంగా గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న స్క్రాప్ పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న విగ్రహానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా పేద, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహానేత వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ పడకుండా పోరాడిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రంగా కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, అణగారిన వర్గాల ఆశ జ్యోతి, ప్రజా హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి అని అన్నారు. ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేసిన రంగా సేవలను భావితరాలకు చాటి చెప్పేలా ఈ విగ్రహం నిలుస్తుందని బోండా ఉమా పేర్కొన్నారు. విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా రంగా అభిమానులకు గర్వకారణంగా నిలిచే విధంగా ఈ విగ్రహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించి డిసెంబర్ 26న జరిగే రంగా వర్ధంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆయన నియోజకవర్గం బిగినింగ్ అయినటువంటి కంట్రోల్ రూమ్ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆయన అభిమానులుగా మేమందరం కూడా భావించడం, దానికి కౌన్సిల్ తీర్మానం ఆమోదింపు చేసుకున్నాం. ఈరోజు స్థల పరిశీలన కోసం ఈ స్క్రాప్ పార్క్లో దాన్ని ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదేమైనా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ప్రాణాలను కూడా అదే సమస్యల్లో పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు వదిలినటువంటి మహావీరుడు మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ ఆయన అభిమానులు తెలుగు జాతి మొత్తం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఆయన విగ్రహాన్ని పెట్టుకోవటం అనేది ఇక్కడ అందరూ కూడా బాధ్యతది. ఆయన గుర్తు రాగానే పేద, బడుగు, బలహీన వర్గాలు కోసం ఆయన పోరాటం చేసిన పోరాట పటిమ గుర్తు రావాలి. దానికోసమే ఇక్కడ మరి ఆయన అనుచరులుగా ఆ రోజు ఉన్నటువంటి అందరం కూడా విగ్రహాన్ని అందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నివాళులు అర్పించే విధంగా, ఎందుకంటే కొన్ని విగ్రహాలు కొన్ని చోట్ల కొంతమందికే ఇది మా సొత్తు అనే పరిస్థితిలో ఉన్నారు. అలా కాకుండా అందరికీ నివాళులు అర్పించడానికి, అసలు ఆయన ఏ సమస్యలో ఆయన ప్రాణాలు అర్పించాడనేది తెలియజేయడం కోసం ఒక సత్యాగ్రహం చేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి దాన్ని ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా ఒక విగ్రహాన్ని ఆయన ఇక్కడ పెడదామని చెప్పి, అది ఎందుకంటే విజయవాడ కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేసినటువంటి మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన్ని స్మరించుకోవటం, ఆయన విగ్రహం పెట్టుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి దాన్ని త్వరలోనే రేపు జూలై 4వ తారీఖు నాడు ఇక్కడ ప్లాన్లు అన్నీ కనుక వచ్చేస్తే భూమి పూజ చేసి ఈ సంవత్సరం ఈ వర్ధంతికి డిసెంబర్ 26 నాటికి ఆ విగ్రహాన్ని కూడా మరి పూర్తయితే ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ
స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఏదేమైనా వంగవీటి రంగా గారి శిష్యులుగా, వంగవీటి రంగా గారి అనుచరులుగా ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కూడా ఉంటామని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కష్టాల్లో ఉన్న రైతులకు లేని ధరల స్థిరీకరణ నిధి విమాన కంపెనీలకు 10,000 కోట్లతో ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, రైతాంగం నిత్యం ఉపయోగించే పెట్రోల్, డీజిల్ ధరలను 2 రోజులకొక్కసారి అడ్డగోలుగా పెంచుతూ మరోవైపు ధనవంతులు ప్రయాణించే విమాన రంగానికి కోట్లాది రూపాయల రాయితీలు ఇవ్వటం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఖండిస్తుందని పేర్కొన్నారు. 2 రోజులకు ఒకసారి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, ముఖ్యంగా రైతులు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించి ప్రారంభం ధరకే అంటే లీటర్ 35 రూపాయలకి అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున ప్రధానమంత్రి సమక్షంలో జరిగినటువంటి మంత్రుల సమావేశంలో ధనవంతులు ఉపయోగించే ప్రయాణం చేసే విమానాల ధరలకు మాత్రం అంటే ఇంధనం కిలో లీటర్కు $400 రేట్లు తగ్గించారు. సామాన్యులు, రైతులు ఉపయోగించే పెట్రోల్, డీజిల్కి మాత్రం 2 రోజులకు ఒకసారి భారీగా ధరలు పెంచి నడ్డి విరుస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. అంటే కేంద్ర ప్రభుత్వం సామాన్యులు, రైతుల వైపు ఉన్నదా, సంపన్నులు, ధనవంతుల వైపు ఉన్నదా అని పరిశీలించడానికి ఈ ఒక్క చర్య నిదర్శనం. అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణం. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయ్యేదానికి అవకాశం ఉన్నది. ధనవంతులు, సంపన్నులు ఉపయోగించే విమాన ధరలని తగ్గించేందుకు, విమాన ప్రయాణాలపై భారం పడకోకుండా ఉంచేదానికి విమాన కంపెనీలకు మాత్రం 10,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో ధరలు పడిపోయి కనీసం మద్దతు ధర కూడా దక్కనటువంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి కనీసం పెట్టుబడులను వచ్చేదానికోసం పంటలను సేకరించమని చెప్పేసి ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తామంటే రైతుల డిమాండ్లని గాలికి వదిలేసింది. సంపన్నులు, ధనవంతుల డిమాండ్లకి అనుగుణంగా మాత్రం ఏకంగా 10,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిందంటే ఎంత సిగ్గుచేటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా అని పవన్ ను ప్రశ్నించిన ఆయన ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనసేన సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీ ఎజెండాకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పేరుతో, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే దాన్ని ఖండిస్తాం తప్పితే ఒకేసారి జర్నలిస్ట్ పైన కేసు పెడతాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో వేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావుందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజాస్వామ్యం కావాలనా? మీకు అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? పైగా ఆయన అన్నదేంటి, అమిత్ షా ఇట్లా అన్నాడని అన్నాడు. ఓకే, అమిత్ షా అన్న దాంట్లో కూడా తప్పేముంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మీరు నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు.
అయిన దానికి కాని దానికి పార్లమెంట్లో మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ ఒకవైపు ఊడిగం చేస్తూ అదే మాట ఆయన అంటే నీకు తప్పేం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన నువ్వు ఖండించాలి కూడా ఖండించు అంది. కానీ ఇది సరైంది కాదు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో సౌఖ్యంగా సన్నిహితంగా అన్నదమ్ముల మాదిరి మనం ఉన్నాం. మీరు చేసే రాజకీయాలకి ఇవాళ మళ్ళీ చిచ్చు పెడతా ఉన్నారు. ఇది జనసేన రాజకీయం కాదు, పవన్ కళ్యాణ్ సొంత రాజకీయం కాదు. భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయడానికే ఇవాళ హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు రేపు వాళ్ళతో కలిసి అక్కడ ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ వ్యవహార శైలి మానుకో. నువ్వు ఇక్కడ మంచిగా చంద్రబాబు నాయుడు గారు మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు. పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణం బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ చేయండి, బాగా మంచి పేరు తెచ్చుకో. ఇది వదిలిపెట్టిపోయి ప్రజల మధ్య చిచ్చు పెట్టేదాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రాస్తా రోకోలను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ, సిపిఎం నేతలు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, సబ్సిడీల కోతలకు వ్యతిరేకంగా చేపట్టనున్న జూన్ 9లో రాస్తా రోకోలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. గ్యాసు ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 9వ తారీఖున 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా రాస్తా రోకోలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసించేటటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా విజయవాడ నగరంలో ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత నెలలో 11 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాసులు ధరలు పెంచడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్, ఎల్పిజి కమర్షియల్ ధర ఎప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతిలో 990 రూపాయలు ఒక్కసారిగా పెంచడంతో గ్యాస్ తోటి పరోక్షంగా గ్యాస్ ధరలు పెరగటమే కాదు, గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పరోక్షంగా వంట గ్యాస్, రోడ్డు మీద అమ్మేటటువంటి టిఫిన్లు కానీ లేకపోతే ఇతర పరోక్షంగా గ్యాస్తో ఉత్పత్తి అయ్యేటటువంటి వాటి మీద కూడా ధర పెరగటంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ బీజేపీ ప్రభుత్వం పెంచుతున్నటువంటి ధరల్ని నిరసించేటటువంటి పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో తెలుగుదేశం, జనసేన పార్టీ కూడా ఆ వైపుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఆందోళన కార్యక్రమంలో విజయవాడ నగరంలో కూడా ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో రాస్తా రోకోలు నిర్వహించే ఆ రాస్తా రోకో కార్యక్రమాల్లో వామపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజలు కూడా పాల్గొని ప్రభుత్వ విధానాన్ని నిరసించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటువంటి దానికోసం రకరకాలైనటువంటి కుయుక్తులు, కుట్రలు, పన్నాగాలు పన్నుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎప్పటి ముప్పటిగా పెరుగుతూ ఉన్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. లీటరు ధర 90 పైసలు, 36 పైసలు, 12 పైసలు అని చెప్పనేటువంటిది మనకి పైసల్లో, కానుల్లో, పూర్వంలో ఉన్నటువంటి కానుల్లో చూపించేటువంటి దశ మారాలి. ఎంత పెంచుతావో ఒకేసారి పెంచడం, ఎంత పెంచుతాడో చెప్పడం. ఈ రకంగా చూస్తే దాదాపుగా 30 రూపాయలు భవిష్యత్తులో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ పెరగబోతా ఉన్నాయని చెప్పనేది మోడీ చెప్పకనే చెప్తూ ఉన్నాడు తన సంకేతాల ద్వారా. చూచా తప్పకుండా అమలు జరిపేటువంటి దానికి విజయవాడ నగర కమిటీలు దానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాయి. ఆ రోజు అమీతుమి తేల్చుకునేటువంటి దానికే చదపడాలని చెప్పనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తూ ఉన్నావు. తగ్గిస్తావా? రాయితీ ఇస్తావా? లేదు మోడీతో చెప్పి, నీ గురువు కాబట్టి మోడీతో చెప్పి దాన్ని ఆపు చేపిస్తావా? ఏదో సంగతి తేల్చు చంద్రబాబు నాయుడు అని చెప్పనని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, అక్కడ మోడీని కూడా ప్రశ్నించేటువంటి దానికి జరగబోతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం. ఇందులో ప్రజలు సహకరించాలి. ప్రజలందరి కోసము, మనందరి కోసము కూడా 9వ తారీఖున జరిగే రాస్తా రోకోని
జయప్రదం చేయవలసిందిగా వామపక్ష పార్టీలుగా మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాము. ఇంకా ఇందాకే చెప్పారు గత నెలల్లోనే ఎన్నిసార్లు పెరిగింది అనేది. గ్యాస్ కావచ్చు, కమర్షియల్ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అన్నీ ఎలా పెరుగుతున్నాయి, 2-3 రోజులకి, 4 రోజులకి, 15 రోజుల్లోనే ఎట్ల ధరలు పెరుగుతున్నాయి. మరి పేద ప్రజలు అసలు బతకాలా అక్కర్లేదా? మోడీ గారు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. ప్రజలందరూ బతకడానికే మీరు ఇవన్నీ చావాలి, చచ్చిపోవాలా మీ అంతటి మీరే అని చెప్పేసి ఈ ప్రజలని భారాలు మోపుతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.